నమస్కారం. ఈ వారం ధనుర్రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం ధనుర్రాశి వారికి మొత్తం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. వార ప్రారంభంలో కొంత ఆందోళన, మధ్యలో పురోగతి, చివరిలో సంతృప్తి ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం ఈ వారం మీకు పెద్ద బలం అవుతుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా చివరకు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారం నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అవి మొదట కష్టంగా అనిపించినా తర్వాత మీకు మంచి పేరు తెస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలి. విద్యార్థులకు ఈ వారం చదువులో కొంత ఒత్తిడి ఉంటుంది. పరీక్షలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మంచి ఫలితాలు రావడానికి క్రమశిక్షణ పాటించాలి. స్నేహితులతో సమయం ఎక్కువగా గడపకుండా చదువుపై ఫోకస్ చేయాలి. ఆర్థిక విషయాల్లో ఈ వారం జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సేవింగ్స్పై దృష్టి పెట్టాలి. కొత్తగా అప్పులు తీసుకోవటం తప్పించుకోవాలి. కుటుంబ విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత విభేదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇంటి పెద్దల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. దాంపత్య జీవితంలో ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో గొడవలు రావచ్చు, కానీ త్వరగా తగ్గిపోతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ భావాలను వ్యక్తం చేయడానికి ఇది సరైన సమయం. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. కాస్త అలసట, ఒత్తిడి అనిపించవచ్చు. సమయానికి నిద్ర తీసుకోవటం అవసరం. ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ వారం చిన్న ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం చూపుతాయి. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆధ్యాత్మికంగా ఈ వారం మీరు ముందుకు సాగుతారు. దేవాలయ సందర్శన చేయటం మంచిది. ధ్యానం చేయటం ద్వారా మనశ్శాంతి పొందుతారు. ఈ వారం మీ అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు పసుపు. గురువారం మీకు ప్రత్యేకంగా శుభప్రదం. గురుగ్రహం ప్రభావం వలన మీకు కొత్త సానుకూల శక్తి ఉంటుంది. మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ వారం చివరిలో మంచి వార్తలు వింటారు. మీ కృషికి
తగినంత ఫలితం లభిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. కొన్ని అడ్డంకులు వచ్చినా మీరు వాటిని అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు ఖాయం. ఈ వారం మీలో నాయకత్వ లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కొంతమంది మీ సలహాలను కోరుకునే అవకాశం ఉంది. మీ మాటలు ఇతరులకు ప్రేరణగా మారతాయి. సహోద్యోగులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. టీం వర్క్ ద్వారా మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. పాత ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు రావచ్చు. కస్టమర్లతో సంబంధం మెరుగుపడుతుంది. మీ గౌరవం మార్కెట్లో పెరుగుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి చిన్న వేడుకలు జరుపుకుంటారు. సంతోషకరమైన క్షణాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ వారం మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొత్త స్కిల్స్ అభివృద్ధిని చేసుకోవచ్చు. ఇది మీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. స్నేహితుల సహాయం మీకు అందుతుంది. అవసరమైన సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. స్నేహ సంబంధం మరింత బలపడుతుంది. కొత్త ఆలోచనలు మీకు విజయానికి దారితీస్తాయి. మీరు చేపట్టిన పనుల్లో నూతన మార్గాలు కనిపిస్తాయి. ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ పరిచయ వర్గాలు పెరుగుతాయి. ఈ వారం మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెడతారు. క్రమబద్ధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. దేవుని ఆశీస్సులతో మీరు శుభ ఫలితాన్ని పొందుతారు. ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.